హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ రోజు క్లాస్లో మనం కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్సే కాబట్టి మీకు స్టాండర్డ్ అర్థం కావడం కోసం కావచ్చు, లేకపోతే మనకి ఈ క్వశ్చన్సే మళ్ళీ మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ఈ క్లాస్ని కొంచెం మీరు ఫోకస్డ్గా వింటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? మరైతే ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. చూడండి మనకి ఏముందో. సో ఈ క్వశ్చన్ మనకి 10th January 2023 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఇది. దీన్ని మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, రైట్? ఏమంటారంటే ఎ నైట్ ఓల్ అనే ఈ పర్టికులర్ ఇడియం కి మీనింగ్ అడిగారు, రైట్? నార్మల్ గా మనకి ఫస్ట్ అయితే ఒక ఐడియా ఉంటుంది కదా మనకి, ఆ ఐడియాతో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ట్రై చేద్దాం. చూడండి, రైట్? ఇందులో మనకి ఏముందంటే ఓల్. నార్మల్ గా మనకి గుడ్లగూబ అంటాం కదా, గుడ్లగూబని ఏమంటామంటే మనం ఓల్ అంటామండి, గుడ్లగూబ. ఓకే, నార్మల్ గా మనకి ఈ గుడ్లగూబ అనేది మనకి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది? నైట్ టైంలో యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాం చెప్పండి? నైట్ ఓవల్. సో ఆ విధంగా ఎవరైనా సరే ఒక పర్సన్, ఓకే, ఆయన నైట్ టైంలో బాగా యాక్టివ్ గా ఉంటే అలాంటి వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయడం కోసం ఏమని చెప్పొచ్చు? నైట్ ఓవల్ అని చెప్పొచ్చు. ఓకే, నార్మల్గా ఇడియమ్స్ అనేవి ఎప్పుడు ఎలాగ ఉంటాయంటే మనకి ఒక క్వాలిటీని ఒక యానిమల్ తో కావచ్చు, ఒక ఫ్రూట్ తో కావచ్చు, లేదా ఇంకేదైనా సిచ్యువేషన్ తో కావచ్చు, మనం ఏం చేయొచ్చు అంటే వాటిని డిస్క్రైబ్ చేయొచ్చు అండి. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమంటాం? ఏ నైట్ ఓవల్. సో ఓవల్ అంటే మనకి ఏంటి? గుడ్లగూబ. గుడ్లగూబ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది? నైట్ టైంలో యాక్టివ్ గా ఉంటుంది. సో ఆ విధంగా ఎవరైనా సరే నైట్ టైం యాక్టివ్ గా ఉన్నారంటే వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయడం కోసం ఏమని చెప్పొచ్చు? వాళ్ళని ఏ నైట్ ఓవల్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ ఏముందో. ఫస్ట్ వన్, ఏ పర్సన్ హూ ప్రిఫర్స్ టు బి అవేక్ లేట్ ఎట్ నైట్. సో ఇక్కడ ఉంది కదా, అవేక్ అంటే మేల్కొని ఉండడం. ఇప్పుడు లేట్ ఎట్ నైట్. ఓకేనా? సో నైట్ టైంలో కూడా వాడు ఎలా ఉంటాడు? మేల్కొని ఉంటాడు. కాబట్టి మన ఆన్సర్ అదే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. రిమైనింగ్ వన్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి? సమ్వన్ హూ హ్యాస్ గుడ్ ఐసైట్. మనకి ఐసైట్ గురించి మాట్లాడుతున్నామా? కంటి చూపు గురించి మాట్లాడుతున్నామా? లేదు. తర్వాత ఇక్కడ మనకి ఏముందో? సమ్వన్ హూ వర్క్స్ వెరీ హార్డ్. కష్టపడి పనిచేసే వాళ్ళని మనం నైట్ ఓవల్ అంటామా? నో. నెక్స్ట్ ఏమని చూడండి? సమ్వన్ హూ నెవర్ వర్క్స్. వర్క్ చేయని వాళ్ళని అంటామా? కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి మీనింగ్ ఏమవుతుంది? ఎవరైతే లేట్ నైట్ వరకు అవేక్ గా ఉంటారో, మేల్కొని ఉంటారో అలాంటి వాళ్ళని ఏమని చెప్పొచ్చు? ఏ నైట్ ఓవల్ అని చెప్పొచ్చు. ఈజీ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమడిగారో చూడండి మనకి, ఎట్ యువర్ బెక్ అండ్ కాల్. సో మనకి ఇది అర్థం కావాలంటే ఒక చిన్న మనకి ఒక వర్డ్ అర్థం కావాలండి, రైట్? ఆ వర్డ్ మనకి ఏంటంటే బెకాన్. ఆ వర్డ్ మనకి ఏంటి? బెకాన్. బెకాన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే జెస్చర్. బెకాన్ అంటే మీనింగ్ మనకి ఏంటి? జెస్చర్. జెస్చర్ అంటే మీనింగ్ మనకి ఏంటి? సైన్ అండి. సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, అక్కడ ఉండే వ్యక్తిని ఇక్కడ రమ్మని చెప్పాలి. ఏమని చెప్పొచ్చు? నేను ఇలా పిలవచ్చు అండి. అంటే నేను చేస్తున్నాను, నోటితో చెప్పట్లేదు, జస్ట్ ఇక్కడ నా చేతితో సైన్ చేస్తున్నా, సంజ్ఞ చేస్తున్నా. ఓకేనా? అలా చెప్పడాన్ని ఏమంటామంటే జెస్చర్ అంటాం. ఏమంటాము? జెస్చర్. దాన్ని మనం ఏమంటామంటే బెకాన్ అంటాం, రైట్? సో ఇక్కడ మనకి బెక్ అంటే జెస్చర్. బెక్ అంటే మీనింగ్ మనకి ఏంటి? జెస్చర్ అంటే మన సైన్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది? కాల్. కాల్ అంటే ఏంటి? పిలవడం. కాల్ అంటే మీనింగ్ ఏంటి? పిలవడం. ఇప్పుడు చూద్దాం చూడండి, రైట్? ఎట్ యువర్ బెక్ అండ్ కాల్. సో ఒక పర్సన్ ని నేను ఇక్కడ నుంచి పిలుస్తున్నా, పిలిస్తే రా అన్నా అనుకోండి, ఆయన వచ్చేస్తున్నాడు. లేదా పిలవకుండా కూడా నేను ఏం చేస్తున్నాను? జస్ట్ ఇలా చేయి చూపిస్తున్నా, ఇలా చేయి చూపించాలి అంటున్నా, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. అంటే నేను చెప్పినా చేస్తున్నాడు, నేను హ్యాండ్ మూమెంట్ ఇచ్చినా చేస్తున్నాడు. అంటే నేను ఏం చెప్తే అది చేస్తున్నాడు. అలా నా చెప్పు చేతల్లో ఉండేవాడు అని మీనింగ్. అర్థమైందా? అంటే నేను మాట్లాడితే, నేను రమ్మంటే వస్తున్నాడు, లేదా రమ్మనకుండా సైన్ చేసినా కానీ వచ్చేస్తున్నాడు. అంటే నేను ఏం చెప్తే అది చేస్తున్నాడు. అలా ఏం చెప్తే అది చేసే వాళ్ళు మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎట్ యువర్ బెక్ అండ్ కాల్ అని చెప్పొచ్చు. మన తెలుగులో అయితే చెప్పు చేతల్లో ఉన్నారంటాం కదా, అలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఎట్ యువర్ బెక్ అండ్ కాల్ అంటాం. అంటే కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్లో ఉండడం. ఇప్పుడు మనకి ఆ మీనింగ్ ఎక్కడుందో చూద్దామా? చూడండి ఇక్కడ ఏముందో? టు హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ సమ్వన్. క్లియర్ గా ఉందా లేదా? అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్. అబ్సల్యూట్ మీనింగ్ మనకి ఏంటి? కంప్లీట్. సో కంప్లీట్ కంట్రోల్ ఓవర్ సమ్వన్. ఒక వ్యక్తి పైన మనకి కంప్లీట్ గా కంట్రోల్ ఉన్నప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు? ఎట్ యువర్ బెక్ అండ్ కాల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుతుందంటే మనకి ఆప్షన్ ఏ. రిమైనింగ్ వన్ మనకి ఏమన్నా టు హ్యావ్ నో కంట్రోలా? నో కంట్రోల్ కాదు, మనకి కంట్రోల్ ఉండాలి వాళ్ళ పైన. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి ఏముందో? టు కాల్ సమ్వన్ అండ్ దెన్ డెనీనా. అండ్ మీనింగ్ డెనీ అంటే ఏంటి? రిజెక్ట్. డినీ అంటే మీనింగ్ ఏంటి? రిజెక్ట్. పిలిచి ఆ తర్వాత రిజెక్ట్ చేయడమా? కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమని చూడండి? టు కాల్ సమ్వన్ రెస్పెక్ట్ఫుల్ గానా. సో రెస్పెక్ట్ పిలవడానికి అంటామా? కాదు కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మన చెప్పు చేతుల్లో ఉంటే, మనం చెప్పిన విధంగా చేస్తే అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే టు ఎట్ యువర్ బెక్ అండ్ కాల్ అని చెప్పొచ్చు, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి ఏమడిగారు ఇక్కడ మనకి? బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఓకేనా? సో మనం నార్మల్ గా తెలుగులో మాట్లాడేటప్పుడు మనం ఏమంటామంటే ఎవరైనా సరే ఒక సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేదా ఒక విలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేదా ఒక హౌస్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు,
అలాంటప్పుడు ఏమంటామంటే మనం వాళ్ళు మూటా ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారంటాం. అర్థమైందా? మూటా ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారంటే దాని మీనింగ్ ఏంటి? కంప్లీట్‌గా లేదా తట్టా బుట్ట సర్దుకున్నారంటాం కదా! అంటే వాళ్ళ దగ్గరున్న వస్తువులన్నీ వాళ్ళు ఏం చేశారు? పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉందా? రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదా? రిటర్న్ వచ్చే ఛాన్స్ లేకుండా కంప్లీట్‌గా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసేస్తున్నారు. అలా కంప్లీట్‌గా ఖాళీ చేసేస్తున్నారు అనే ఉద్దేశంలో మనం ఏమంటాము? తట్టా బుట్ట అంటాం. లేదా సో ఇక్కడ ఏముంది? బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుందో చూద్దామా? క్లోజ్ ఫ్రెండ్స్ అంటామా? నో. టు మేక్ ఏ బిగినింగ్ అంటామా? నో. విత్ ఆల్ బిలాంగింగ్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నిటిని కలిపి మనం ఏమని చెప్పొచ్చు? బ్యాగ్ అండ్ బ్యాగేజ్. మొత్తం వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకుపోతున్నారు. అంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్స్. ఇక్కడ బిలాంగింగ్ అంటే ఏంటి? వాళ్ళకి చెందిన వస్తువులు. వాళ్ళకి చెందిన వస్తువులు అన్నిటిని కలిపి మనం ఏమంటాము? బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది? లాట్స్ ఆఫ్ బ్యాగ్సా? జస్ట్ మనకి లాట్స్ ఆఫ్ బ్యాగ్స్ అనేది కరెక్ట్, ఎక్కువ బ్యాగ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మనకి ఇడియమ్స్ కి యాజ్ టీజ్ మీనింగ్ రాదండి. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బ్యాగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రాకూడదు? బ్యాగ్ అనే మీనింగ్ రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇడియమ్స్ మనకి ఉన్నది ఉన్నట్టుగా మనం మీనింగ్ తీసుకోమన్నమాట. ఓకేనా? డిఫరెంట్ మీనింగ్ తీసుకుంటాం. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మనకి కిక్డ్ ద బకెట్ అన్నాం అనుకోండి. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ కిక్డ్ ద బకెట్ అన్నాం అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? మా గ్రాండ్ ఫాదర్ అక్కడ ఒక బకెట్ పెట్టి ఆ బకెట్ తన్నాడనా? కాదని, చనిపోయారు అని. సో కిక్డ్ ద బకెట్ అని మనం ఏం చెప్పకూడదు? హి కిక్డ్ ద బకెట్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి అక్కడ? డైడ్ అని చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా ఇడియమ్స్ మనకి ఏ మీనింగ్స్ ఉండవు? యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్స్ ఉండవు. అక్కడ ఉండేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటాం? మనం ఇడియం అంటాం. కాబట్టి ఇక్కడ బ్యాగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమి ఉండకూడదు? లాట్స్ ఆఫ్ బ్యాగ్స్ అని ఉండకూడదు. మీనింగ్ ఏం రావాలి? విత్ ఆల్ ద బిలాంగింగ్స్. ఓకేనా? సో మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఓకే, సో ఫోర్త్ వన్. ఇక్కడ ఏమడిగారు చూడండి మనకి? బెడ్ ఆఫ్ రోజెస్. ఏమడిగారు? బెడ్ ఆఫ్ రోజెస్. అంటే నార్మల్ గా మనం తెలుగులో మాట్లాడేటప్పుడు వాడికేంట్రా వాడి లైఫ్ అంతా పూల పాన్పు అంటాం. విన్నారా? పూల పాన్పు. పూల పాన్పు అంటే మీనింగ్ మనకి ఏంటి? వాడికి కష్టాలు ఉన్నాయా లేదా సుఖాలు ఉన్నాయా? వాడి లైఫ్ మొత్తం ఎలా ఉంది? సుఖాలతో నిండిపోయింది. రైట్? అలా సుఖాలతో నిండిపోతే దాన్ని ఏమంటామంటే బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం. ఎందుకు? మనకి రోజ్ అంటే ఫ్లవరే కదా. ఓకేనా? సో పూల పాన్పు కాబట్టి బెడ్ అంటే పాన్పు, పూల పాన్పు. పూల పాన్పు అంటే మీనింగ్ మనకి ఏంటి? వాడి లైఫ్ అనేది చాలా ఈజీగా సాగిపోతుంది, అలా ఇబ్బందులు ఏమీ లేదు అన్నప్పుడు ఏమంటామంటే బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి మరి? బి బౌండ్ టు ఒబేనా? ఒబే అంటే మనకి ఏంటంటే సో ఒబిడియన్స్ అంటాం కదా. ఎవరేం చెప్పినా పాటించడాన్ని ఏమంటాం? ఒబే అంటాం. అంటే ఏం చెప్పొచ్చు? ఫాలో అని చెప్పొచ్చు. ఫాలో అయితే కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడండి, ఏ ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. ఏమని చెప్పండి? ప్లెజెంట్. ప్లెజెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటి? మన లైఫ్ సాఫీగా సాగిపోతుంది, కష్టాలు ఏమీ లేవు, అన్ని సంతోషాలతో ఉంది, అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ప్లెజెంట్ అంటాం. ఇక్కడ ఏముంది? విత్ ఆల్ ఆఫ్ వన్స్ బిలాంగింగ్. ఇది కాదు, ఇంతకు ముందు క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అవుతుంది, కానీ ఇప్పుడైతే ఇది కాదు కదా. నెక్స్ట్ ఏముంది? యాజ్ వన్ విషెస్. అంటే మనం అనుకున్నట్టుగా జరగడమా? అనుకున్నట్టుగా జరగడం కాదు. ఇక్కడ మనకి ఏంటంటే సో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సాగిపోవడం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఎందుకంటే మనకి ఏముంది? ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు? చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం. ఒకవేళ ఇక్కడ బెడ్ ఆఫ్ రోజెస్ కాకుండా నెయిల్స్ అన్నాం అనుకోండి. కొందరు నెయిల్స్ అంటారు, కొంతమంది థాన్స్ కూడా అంటారండి. ఏమంటారు? థాన్స్. మన థాన్స్ అంటే తెలుసు కదా, ముళ్ళు అంటాం కదా. అలా మనకి ముళ్ళ పాన్పు అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? నెయిల్స్ అంటే మేకులు. నెయిల్స్ అంటే ఏంటి? మేకులు. కాబట్టి బెడ్ ఆఫ్ నెయిల్స్ అన్నా లేదా బెడ్ ఆఫ్ థాన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని. సో ఎవరి లైఫ్ అయినా సరే బెడ్ ఆఫ్ రోజెస్ అంటే పూల పాన్పు అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా సుఖంగా ఉన్నారని. అలా కాకుండా బెడ్ ఆఫ్ నెయిల్స్ అన్నా బెడ్ ఆఫ్ థాన్స్ అన్న మీనింగ్ మనకి ఏంటంటే ముళ్ళ పాన్పు అని చెప్పొచ్చు, లేకపోతే ముళ్ళ దారి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ దారి మొత్తం ఏముంటాయి? మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇడియమ్స్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఫిఫ్త్ వన్. సో ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఓకే, ఇక్కడ మీకు ఒక 2 ఇడియమ్స్ చెప్తా. సో దీంతో పాటు ఇంకొక ఇడియం చెప్తా. ఆ రెండింటికి మనకి ఒకటే మీనింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్? అదేంటంటే బర్డ్స్. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఈ రెండింటికి సేమ్ మీనింగ్ ఉంటుందండి. ఓకేనా? సో మనం మామూలుగా మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక గూటి పక్షులు అంటాం కదా. ఒక గూటి పక్షులు అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఇద్దరు ఒకేలా ఉన్నారు లేదా ఒకేలా ఆలోచిస్తున్నారని, లేకపోతే ఇద్దరికి ఒకటే ఇష్టాలన్నీ కూడా ఇద్దరికి ఒకేలా ఉన్నాయని చెప్పి. సపోజ్ నాకు క్రికెట్ అంటే ఇష్టము, మా ఫ్రెండ్ కూడా క్రికెట్ అంటే ఇష్టం. అప్పుడు నేను ఏం చెప్పొచ్చు? వాళ్ళిద్దరూ ఒకే గూటి పక్షులు అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఏమని చూడండి, బర్డ్స్ ఆఫ్ ఫెదర్. ఫెదర్ అంటే మనకి పక్షులకి హెయిర్ ఉంటుంది కదా. రైట్? ఆ హెయిర్ ని ఏమంటామంటే
ఫెదర్ అంటాము. అంటే సపోజ్ మనకి ఒక ప్యారెట్ ఉందనుకోండి, చిలుక ఉంది, ఓకేనా. సో వాటి యొక్క ఫెదర్ కలర్ ఎలా ఉంటుంది మనకి, గ్రీన్ గా ఉంటుంది. సో ఒక ప్యారెట్ గ్రీన్ గా ఉంటే అన్ని ప్యారెట్స్ కూడా ఎలా ఉంటాయి, గ్రీన్ గా ఉంటాయి. అలా అప్పుడు అవి మూవ్ అయ్యేటప్పుడు అలా మూవ్ అవడం ఏమంటామంటే ఫ్లాక్ అంటామండి. సో ఈ బర్డ్స్ అన్ని కూడా ఏదైనా వేరే ప్లేస్ కి అలా మూవ్ అవడం ఏమంటాం మనం, ఫ్లాక్ అంటాం. అలా ఫ్లాక్ అయ్యేటప్పుడు ఆ బర్డ్స్ అన్ని సేమ్ బర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయా. సో సపోజ్ మనకి ప్యారెట్స్ గుంపు ఉందనుకోండి, ప్యారెట్స్ గుంపులో ఉండేవన్నీ కూడా ఏమై ఉంటాయి, ప్యారెట్స్ అంటే ప్యారెట్స్ ఏ ఉంటాయి. సో ప్యారెట్స్ ఏ ఉంటాయి అంటే అవన్నీ మనకి సిమిలర్ డిసిమిలరా, సిమిలర్. సేమా డిఫరెంటా, సేమ్. అలా సేమ్ ఐడియాస్ ఉండేవాళ్ళు, లేదా సేమ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదా సేమ్ లవ్ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కలిపి మనం ఏం చెప్పొచ్చు అంటే బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా అలాంటి మీనింగ్ మనకి ఏమొస్తుందంటే ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఇక మనకి హార్ట్ రిఫరెన్స్ మనకి దేనికోసం అంటే మనకి మనసు గురించి, ఓకేనా. మనసు అంటే మనకి ఏంటి, మనం ఏదైనా ఇష్టపడ్డాన్ని ఏమంటాం మనం, సో లైకింగ్ అంటాం, ఓకేనా. సో ఆ డిఫరెన్స్ తో, ఆ మనసు డిఫరెన్స్ తో మనం ఏమంటామంటే మనం హార్ట్ అంటాం. సో మనకి ఏముంది, ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటే మీనింగ్ ఏంటి, నా హార్ట్ లో, నా మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే ఇష్టాలు ఉన్నాయో, అలాంటి ఇష్టాలే వేరొక వ్యక్తికి ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మనం ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటాం, లేదా ఏమంటామంటే బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటాం. సో ఈ రెండింటికి మనకి సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట, రైట్. మరి అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఏ మీనింగ్ రావాలి, ఇద్దరికి ఒకటే ఇష్టమై ఉండాలి అప్పుడు, రైట్. మరి చూద్దాం ఇక మనకి ఏముందో, హ్యావింగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఓకేనా. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏముంది, ఫార్. ఫార్ అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సేమ్ ఉందా, డిఫరెన్స్ ఉందా, డిఫరెన్స్ ఉందండి. ఫార్ అంటే డిఫరెన్స్ ఉంది. నియర్ అంటే దగ్గరగా ఉండడం, నియర్ అంటే దగ్గరగా ఉండడము, ఫార్ అంటే దూరంగా ఉండడం. మరి వాళ్ళ ఇష్టాలు దూరంగా ఉన్నాయంటే సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. ఇక్కడ ఏముంది, సిమిలర్ ఉంది. సిమిలర్ అంటే మనకి మీనింగ్ ఏంటి, సేమ్ ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. మరి ఆప్షన్ సి లో మనకి ఏముంది, హ్యావింగ్ ఏ ఫేస్ యాజ్ వన్స్ ఓన్ అంటే మనలాంటి ఫేస్ వేరే వాళ్ళకు ఉండడమా, కాదండి. మనలాంటి ఫేస్ కాదు, మనలాంటి ఇష్టాలు వేరే వాళ్ళకు ఉండాలి, అప్పుడు ఇది ఇడియం మీనింగ్ అవుతుంది. మరి లాస్ట్ వన్ ఏముంది ఇక్కడ మనకి, డిసిమిలర్. డిసిమిలర్ కాదు, మనకి ఏం రావాలి, సిమిలర్ రావాలి. ఎందుకు, ఇద్దరికి ఒకటే ఇష్టం ఉండాలి, ఓకేనా. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, లేదా ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. సో ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఈ రెండు, ఓకేనా. మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి, ఓకే. సిక్స్త్ వన్. ఇక్కడ ఏమడిగారంటే రివర్స్ లో అడిగారండి. ఇక్కడ మీనింగ్ ఇచ్చేశారు, ఆ మీనింగ్ ఏం అడుగుతున్నారు, ఇడియం అడుగుతున్నారు. అర్థమైందా. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, ఇడియం ఇచ్చారు, ఆ ఇడియం కి మనకి ఆప్షన్ లో ఏముంది, మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ అలా కాదనమాట, ఓకేనా. మనకి ముందే మీనింగ్ ఇచ్చేశారు, ఆ మీనింగ్ తగ్గట్టుగా మనం ఏం పిక్ చేసుకోవాలి, మనం ఇడియం పిక్ చేసుకోవాలి, ఓకే. మనం చూద్దాం ఇక్కడ ఏముందో, సర్వే. చెప్పండి ఏముంది, సర్వే. మరి సర్వే చేయడం అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ లేదంటే ఒక సిచ్యువేషన్ ఉంది, లేకపోతే ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ కావచ్చు, ఒక వర్క్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, దాన్ని మనం సర్వే చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు. ఏం చేస్తున్నట్టు, అబ్జర్వ్ చేస్తున్నట్టు. అలా అబ్జర్వ్ చేస్తున్నారు అనే మీనింగ్ వచ్చే విధంగా ఇక్కడ ఏదైతే ఇడియం ఉంటుందో అదే మన ఆన్సర్, ఓకేనా. మరి చూద్దాం మనకి ఏముందో, కమ్స్ టు ద ఫ్రంట్, ఓకేనా. ఫ్రంట్ అంటే ముందుకు రావడం ఏమంటాం, ఫ్రంట్ అంటాం, రైట్. మరి పెర్ప్లెక్స్ అంటామా, పెర్ప్లెక్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి, కన్ఫ్యూజ్. పెర్ప్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి, కన్ఫ్యూజ్. ఇక్కడ ఏముంది, మేక్ ఏ మార్క్. ఇప్పుడు ఏముంది, మేక్ ఏ మార్క్. మేక్ ఏ మార్క్ అంటే మీనింగ్ మనకేంటి, ఎలా అంటే వాళ్ళు, లేదంటే గెట్ రికగ్నిషన్. గెట్ రికగ్నిషన్, గుర్తింపు తెచ్చుకోవడం. అర్థమైందా. ఏదైనా ఒక ఫీల్డ్ లో గుర్తింపు తెచ్చుకోవడం ఏమని చెప్పొచ్చు అంటే మేకే మార్క్ అని చెప్పొచ్చు, గుర్తింపు తెచ్చుకోవడం, ఒక మేకే మార్క్ అని, రైట్. మరి లాస్ట్ ఏముంది చూడండి మనకి, టేక్ స్టాక్ ఆఫ్. చెప్పండి ఏముంది, టేక్ స్టాక్ ఆఫ్. సో మనకి ఇది రివర్స్ లో అని చెప్పాం కదా, టేక్ స్టాక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సర్వే చేయడం, అబ్జర్వ్ చేయడం. అంటే అక్కడ ఏం జరుగుతుంది, సపోజ్ ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాడు, ఆ మేస్త్రీలు వస్తుంటారు, అక్కడ కూలీలు వస్తుంటారు, వాళ్ళందరూ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా, వర్క్ అనేది ఎంత వరకు కంప్లీట్ అయ్యింది, ఇంకెంత వర్క్ పెండింగ్ ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సింది ఆయనే కదా. అలా అబ్జర్వ్ చేయడాన్ని, అలా సర్వే చేయడాన్ని మనం ఏమంటామంటే టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఓకే. టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ ని ఆయన ఏం చేస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మనం ఇంకో వర్డ్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే ఎస్ఎస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఎస్ఎస్ అని చెప్పొచ్చు. లేదా దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవాల్యుయేట్. ఏమని చెప్పొచ్చు, ఎవాల్యుయేట్. సో ఈ విధంగా ఎస్ఎస్ అని కానీ లేదా ఎవాల్యుయేట్ అని కూడా చెప్పొచ్చు అండి. సో ఈ విధంగా మనకి ఈ వర్డ్ ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, ఒకసారి చూడండి, రైట్. మనకి ఏమడిగారు ఇక్కడ, మనకి 7th క్వశ్చన్ అడిగారు. అర్థమైందా. ఇక్కడ మనకి ఏముందో, ద వైస్ అండ్ వేర్ ఫోర్స్ అన్నాడు. అర్థమైందా. నార్మల్ మనకు తెలిసింది కదా, వై అంటే ఏంటి, ఎందుకు అని. వై అంటే మనకి ఏంటి, ఎందుకు. సపోజ్ నేను ఏమడిగానంటే వై ఆర్ యు ఆబ్సెంట్. ఏమన్నా నేను వై ఆర్ యు ఆబ్సెంట్ అన్నా, దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు, మీరు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో రీజన్ చెప్తారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో రీజన్ చెప్తారు. కాబట్టి వై అనే మనం క్వశ్చన్ అడుగుతున్నామంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి, మనకి రీజన్ అవుతుంది. చెప్పండి ఏమవుతుంది, రీజన్.
రీజన్ అవుతుంది, రైట్. అదే విధంగా వేర్ ఫోర్ అన్న మీనింగ్ మనకి ఏంటంటే ఫర్ వాట్ రీజన్. దీని మీనింగ్ ఏంటి? ఫర్ వాట్ రీజన్. సో ఇప్పుడు చెప్పండి, మనకి వై అంటే ఏం చెప్తాం మనం? రీజనే చెప్తాము. వేర్ ఫోర్ అంటే మీనింగే మనకి ఏంటి? ఫర్ వాట్ రీజన్. మరి రెండింటిలో మనకి ఏముంది? రీజన్ ఉంది కదా. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకి రీజన్ అవుతుంది. మరి సమ్మరీ అవుతుందా? సమ్మరీ కాదు. మరి ఇంటరాగేషన్ అవుతుందా? ఇంటరాగేషన్ అంటే మనకి ఏంటి? సో మనకి పోలీసులు ఒక దొంగని ఇంటరాగేట్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. అలా క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ రాబడ్డాన్ని ఏమంటాం మనం? ఇంటరాగేషన్ అంటాం. అది కాదు కదా. ఇక్కడ ఏముంది చెప్పండి? మైన్యూట్ అబ్జర్వేషన్. మనకి ఇంత ముందు చెప్పుకున్న వాటిలో మనకి ఏముంది? అబ్జర్వేషన్ ఉంది. సర్వే అంటే అబ్జర్వేషన్ చేయాలి, కానీ ఇది అది కాదు కదా. మనకి ఏంటి? వై అంటే మనం ఏం చెప్పాలి? రీజన్ చెప్పాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే రీజన్. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మీకు ఇది తెలిస్తే వై అనేది ఎందుకు యూజ్ చేస్తారో తెలిస్తే మనకి క్వశ్చన్ అయిపోతుందండి. ఓకేనా, రైట్. ఇప్పుడు 8th క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం చూడండి, రైట్. మనకి ఏమడిగారంటే మనకి సో అండర్లైన్ చేసిన పార్ట్ ఇడియం కాబట్టి డైరెక్ట్ గా చూద్దాం. ఏమడిగారంటే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అని అడిగారు, రైట్. నార్మల్ గా మనం ఎవరినైనా సరే ఒక పర్సన్ ని మనం ఇక్కడ పర్సనే కదా, ఎవరున్నారు ఇక్కడ మనకి? ఈయన పర్సనే కాబట్టి ఓకే. సో నార్మల్ గా ఒక పర్సన్ మనం చెప్పేటప్పుడు ఆయన గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు, బ్యాడ్ పర్సన్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? స్నేక్ అంటున్నాం అండి. ఏమంటున్నాం మనం? స్నేక్ అంటున్నాం, రైట్. లేదా ఒక యాక్టివిటీ, ఆ యాక్టివిటీ మనం స్నేక్ అంటున్నాం. అంటే గుడ్ అదే బ్యాడ్ అండ్ ఆబ్వియస్ గా, రైట్. ఇక్కడ మనకి ఏముందో? ఈ స్నేక్ ఉంది. స్నేక్ అంటే మన ఫ్రెండ్ ఎనిమీనా? ఎనిమి. తర్వాత అక్కడ ఎనిమి ఎక్కడున్నారు? మనకి గ్రాస్ లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనకి గ్రాస్, గడ్డిలో మనకి ఆ స్నేక్ ఉంటే మనకి కనిపిస్తుందా? కనిపియదండి. అలా కనిపించకుండా ఉన్న హిడెన్ అంటాం. కనిపించకుండా ఉంటే దాన్ని ఏమంటాము? హిడెన్. అలా హిడెన్ ఎనిమి, అర్థమైందా? ఆ కనిపించకుండా ఉన్న ఆ శత్రువుని మనం ఏమంటామంటే స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటామండి. ఏమంటాము? స్నేక్ ఇన్ ద గ్రాస్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? హిడెన్ ఎనిమి. అంటే హిడెన్ అంటే ఎలా ఉండాలి? మనకి అది సీక్రెట్ గా ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు అలాంటి మీనింగ్ ఎక్కడైతే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. చూద్దాం చూడండి. ఏముంది మనకి? ఏ డిసీట్ చేయడం అంటే మీనింగ్ మనకి ఏంటి? చీట్ చేయడం అండి. ఓకేనా. చీట్ లేదా ఫ్రాడ్ చేయడం. ఓకేనా. ఆయన ఎలా గెలిచాడంట? డిఫీట్ అంటే ఏంటి? వాటమి. ఆయన వాటమి ఎలా గెలిచాడు? ఆయన సో జెన్యున్ గా గెలిచాడా? మోసం చేసి గెలిచాడా? మోసం చేసి గెలిచాడు. అలా మోసం చేసి గెలవడం ఏమంటాం? చీట్ అంటాం, లేదా ఫ్రాడ్ అంటాం, లేదా హిడెన్ అంటాం. అంటే ఓపెన్ గా కాకుండా సో హిడెన్ గా. ఓకేనా. ఇక్కడ ఏముంది? సీక్రెట్ గా గెలిచాడు. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ డిసీట్ఫుల్ పర్సన్. ఏమవుతుంది మనకి? ఏ డిసీట్ఫుల్ పర్సన్. సో ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే స్నేక్ అంటే మన ఎనిమి. ఆ ఎనిమి అనేది ఎక్కడుంది? గ్రాస్ లో ఉంది కాబట్టి, స్నేక్ అనేది గ్రాస్ లో ఉంటే కనిపించదు కాబట్టి అలా కనిపించకుండా ఉన్న ఆ ఎనిమిని ఏమంటాం మనం? హిడెన్ ఎనిమి అంటాం, లేకపోతే ఏమంటాము? సీక్రెట్ అంటాం, లేదా చీట్ అంటాం, ఫ్రాడ్ అంటాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? డిసీట్ఫుల్ పర్సన్ అవుతుంది. ఈజీగా మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడ సర్పెంట్ అంటేనే స్నేక్ అండి. సర్పెంట్ అంటే స్నేక్. కాయిల్డ్ అంటే ఏంటి? చుట్టు అంటాం కదా, అలా చుడితే దాన్ని ఏమంటాం? కాయిల్ అంటాం. ఈ స్నేక్ ఎలా ఉందంట? ఇలా మనకి కాయిల్ లాగా ఉందంట. అలాంటి స్నేక్ ఏమంటాం? కాయిల్డ్ సర్పెంట్ అంటాం. కానీ ఆ మీనింగ్ అయితే రాదు కదా. నెక్స్ట్ ఏమన్నా డిస్లాయల్. ఇక్కడ వరకు కరెక్ట్. ఇక్కడ ఏమంటాం? సోల్జర్ కాదండి. ఇక్కడ స్పెసిఫిక్ గా సోల్జర్ అంటున్నాడు కదా, కాబట్టి స్పెసిఫిక్ గా సోల్జర్ అని చెప్పకూడదు. నార్మల్ గా ఎనీ మ్యాన్ ఎవడైతే మోసం చేస్తాడో వాడిని ఏమని చెప్పొచ్చు అంటే మనం స్నేక్ ఇన్ ద గ్రాస్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ గా సోల్జర్ అని మాత్రం చెప్పకూడదు, రైట్. తర్వాత మనకి ఏముంది? ఏ డివోటెడ్ అటెండెంట్. మనకి అటెండెంట్ అంటే ఎవరు చెప్పొచ్చు? ప్యూన్ అని చెప్పొచ్చు అండి. ప్యూన్. ఆ ప్యూన్ ఎలా ఉన్నాడంట? డివోటెడ్ మీనింగ్ మనకి ఏంటి? డెడికేటెడ్. డివోటెడ్ అంటే మీనింగ్ ఏంటి? డెడికేటెడ్. ఎవరైతే డెడికేటెడ్ గా ఉన్నారో అలాంటి డెడికేటెడ్ గా ఉన్న ఆ పర్సన్ మనం ఏమంటామంటే డివోటెడ్ అంటాం. కాబట్టి మనకి ఉన్న వాటిలో ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఒకసారి. చూడండి మనకి ఏమడిగారంటే టు కాల్ ఇన్ క్వశ్చన్. ఇది మనం కొంచెం డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ ఏమంటాం చెప్పండి? టు కాల్ ఇన్ క్వశ్చన్ అంటున్నాం. అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, ఎవరైనా సరే మనకి ఏదో ఒకటి చెప్పారు, ఓకేనా. దాన్ని మనం ఏం చేయాలి? నమ్మేయాలి. ఓకేనా. మామూలుగా అయితే ఓకేనా, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్మేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మకుండా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఏమడుగుతున్నాము? క్వశ్చన్స్. అంటే అవతల వ్యక్తి చెప్పిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా నమ్మకుండా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. అంటే ఆయన మీద నమ్మకంతో అడుగుతున్నామా? డౌట్స్ తో అడుగుతున్నాం. అలా డౌట్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కాల్ ఇన్ క్వశ్చన్ అంటామని. మరి డౌట్ ఉందంటే మనకి ఆయన అపోజ్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నట్ట. మనం క్వశ్చన్స్ అడుగుతున్నామంటే అవతల వ్యక్తి మనం క్వశ్చన్స్ చేస్తున్నామంటే ఆయన మనం ఏం చేస్తున్నట్టు? అపోజ్ చేస్తున్నట్టు. సపోర్ట్ కాదు, మనకి ఏంటి? అపోజ్. కాబట్టి ఈ విధంగా మనకి కాల్ ఇన్ క్వశ్చన్ అనే దానికి ఒక మీనింగ్ ఏముంటుంది? డౌట్. ఇంకో మీనింగ్ ఏముంటుంది? అపోజ్. ఇప్పుడు ఆప్షన్ లో అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం చూడండి. టు టేక్ ఏ రెజల్యూట్ స్టాండ్. రెజల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే డిటర్మైన్, పట్టుదల అంటాం. ఒక పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకుంటే, ఓకేనా, పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏమంటాం? టేక్ ఏ రెజల్యూట్ స్టాండ్ అంటాం. ఇది మనకు ఆన్సర్.
ఆన్సర్ కాదండి. ఓకేనా? ఛాలెంజ్. ఇక మనకి ఏమని చెప్పండి, అపోజ్ ఉందా? అపోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఛాలెంజ్. అపోజ్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ఛాలెంజ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. తర్వాత మనకి ఏముంది? షో ఇండిఫరెన్స్, రైట్? ఇక్కడ ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఇన్సెన్సిటివ్. ఇన్సెన్సిటివ్. ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ఇన్సెన్సిటివ్. అంటే వాడికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అనమాట. ఓకేనా? అలాంటి వ్యక్తిని ఏమని చెప్పొచ్చు అంటే ఇండిఫరెంట్ అని చెప్పొచ్చు, లేదా ఇన్సెన్సిటివ్ అని చెప్పొచ్చు. అక్కడ మనకి ఏముంది? డిస్లైక్ ద అరేంజ్మెంట్. అంటే ఈ అరేంజ్మెంట్ అనేది వీడికి ఇష్టం లేకపోతే మనం కాల్ ఇన్ క్వశ్చన్ అంటామా? నో. మనకి కాల్ ఇన్ క్వశ్చన్ మీనింగ్ మనకి ఏంటి? వాడికి మనం క్వశ్చన్స్ అడుగుతున్నామంటే ఎందుకు అడుగుతున్నాము? వాడి మీద మనకి ఏముంది? డౌట్ ఉంది. వాడిని మనం ఏం చేస్తున్నాము? అపోజ్ చేస్తున్నాం. అలా అపోజ్ చేయడం ఏమంటాం మనం? ఛాలెంజ్ అంటాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇక్కడ మనకి ఏమడిగారంటే ఇన్ డైర్ స్ట్రైట్స్ అడిగారండి, రైట్? సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమని చెప్పండి, డైర్ ఉంది కదా. నార్మల్ గా మనకి ఇలాంటి వర్డ్ వచ్చినప్పుడు డైర్ అంటే డైర్ స్ట్రైట్స్ అన్నా గానీ, డైర్ సిచ్యువేషన్ అన్నా గానీ దాని మీనింగే సీరియస్. అర్థమైందా? దాని మీనింగే మనకి ఏంటి? సీరియస్. డైర్ అంటే మీనింగే సీరియస్. లేదా మనకి ఒక సిచ్యువేషన్ ఉంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది. ఒక ఎలా ఉంది? చాలా డిఫికల్ట్, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఒక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, రైట్? అలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఇన్ డైర్ స్టేట్స్ అంటే. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ బాగా నష్టాల్లో ఉంది, కొన్ని రోజులు ఆగితే ఇంకా మూతపడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాంటి అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సైడ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ద కంపెనీ ఈజ్ ఇన్ డైర్ స్టేట్స్ అని చెప్పొచ్చు. అంటే సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆ కంపెనీకే ఉన్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఇన్ డైర్ స్టేట్స్ అంటాం. ఎందుకంటే మనకి డైర్ అంటే మనకి మీనింగ్ ఏంటి? సీరియస్ ఆర్ ఇంకా మనకి ఏం చెప్పొచ్చు? డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనకి ఎక్కడైతే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ గురించి చెప్పే వర్డ్ ఏముందో అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఏమని చెప్పండి, ఇక్కడ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉందా లేదా? కాబట్టి డైరెక్ట్ గా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. రిమైనింగ్ వాటిలో చూద్దాం. చూడండి ఏముంది? క్రంబుల్ అండర్ అటోక్రసీ. అటోక్రసీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే డిక్టేటర్షిప్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? డిక్టేటర్షిప్, నియంతృత్వం. మరి ఆ నియంతృత్వం క్రంబుల్ అంటే నలిగిపోవడం అని చెప్పొచ్చు. ఓకేనా? సో లేదా బ్రేక్ ఇంటూ పీసెస్. ఓకేనా? ఆ డిక్టేటర్షిప్ కింద, ఆ నియంతృత్వం కింద నలిగిపోవడం ఏమంటామంటే క్రంబుల్ అండర్ అటోక్రసీ అంటాం. ఆ మీనింగ్ ఇక్కడ రాదు. ఓకేనా? నెక్స్ట్ ఏముంది మనం చూడండి, ఎలిమినేట్ డౌట్స్ అండ్ ఫియర్స్. మనకున్న డౌట్స్ ని, మనకున్న భయాల్ని పోగొట్టడాన్ని మనం డైర్ స్టేట్స్ అంటామా? నో. నెక్స్ట్ ఏముంది? ఫ్యూచరిస్టిక్. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నామా? నో. సో మన ఆన్సర్ ఏంటి? వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏమంటామంటే ఇన్ డైర్ స్టేట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. 11th క్వశ్చన్. ఇక మనకి ఏమడిగారంటే ఇది రివర్స్ లో అడిగారు. ఓకేనా? చెప్పుకున్నాగా మనకి ఇంతకు ముందు కొన్ని క్వశ్చన్స్ మనకి ఎలా ఉన్నాయి? డైరెక్ట్ గా ఇడియమ్స్ ఇచ్చేసారు, వాటికి మీనింగ్ అడిగారు కదా. అయితే ఈ క్వశ్చన్ ఏం చేశాడంటే మీనింగ్ ఇచ్చేసాడు. మీనింగ్ మనకి ఏంటి? డిఫికల్ట్ టాస్క్. మీనింగ్ ఏంటి? డిఫికల్ట్ టాస్క్ అని ఇచ్చారు, రైట్? దానికి ఏమడిగారు? మనకి ఇడియం అడిగారు కూడా. ఇప్పుడు ఆప్షన్ లో చూద్దామా? ఫస్ట్ వన్ చూడండి, మనకి ఏముందో ద హీల్స్ ఆఫ్ అకెల్లిస్. అర్థమైందా? మనకి దీన్ని అకెల్లిస్ హీల్స్ అని కూడా చెప్పొచ్చు అండి, రైట్? దీని మీనింగ్ మనకి ఏంటంటే వీక్నెస్. దీని మీనింగ్ మనకి ఏంటి? వీక్నెస్. ఓకేనా? వీక్నెస్. నార్మల్ గా ఇక్కడ అకిల్లెస్ అనేవాడు ఒక కింగ్. అర్థమైందా? ఆ కింగ్ కి ఏముందంటే హీల్ ఉంది కదా, ఈ హీల్ పార్ట్ లో ఒక శాపం ఉందండి. అర్థమైందా? కర్స్ అంటాం కదా, ఒక శాపం. ఆ శాపం ఏంటంటే మనకి ఆ అకిల్లెస్ అనే రాజుకి బాడీలో ఎక్కడ బాణం తగిలినా గానీ ఏం కాదు, కానీ కాలులో గానీ బాణం తగిలింది అనుకోండి ఇమీడియట్ గా చచ్చిపోతాడు అనమాట. ఓకేనా? అంటే ఈ అకిల్లెస్ అనే రాజుకి వీక్నెస్ ఎక్కడుంది? ఆయన కాళ్ళల్లో ఉంది. ఆ విధంగా మనకి ఈ రాజుకి ఆ కాళ్ళల్లో వీక్నెస్ ఉంది కాబట్టి, అలానే మన క్యారెక్టర్ లో కూడా ఏదైనా వీక్నెస్ ఉన్నప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు మనం? అకిల్లెస్ హీల్ ఆర్ హీల్ ఆఫ్ అకిల్లెస్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. మనకి అడిగింది ఏంటి? డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలి, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? హెర్క్యులీన్ ఎఫర్ట్. మనకి నార్మల్ గా హెర్క్యులీన్ ఎఫర్ట్ అన్నా, లేకపోతే హెర్క్యులీన్ టాస్క్ అన్నా ఎఫర్ట్ అన్న ఒకటే కదా. సో అంటే ఇక్కడ మనకి హెర్క్యులీన్ అనేది మనకి ఏంటి? ఒక క్యారెక్టర్. అర్థమైందా? ఇక్కడ అకిల్లెస్ ఎలాగా మనకి ఒక క్యారెక్టర్, హెర్క్యులీన్ కూడా ఒక క్యారెక్టర్ అనమాట. మనకి మన మైథాలజీలో రామాయణ, మహాభారతాలు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా? సో అదే విధంగా గ్రీక్ వాళ్ళకు కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకేనా? క్యారెక్టర్స్ అంటే ఏమి లేదు, ఆ వ్యక్తి యొక్క నేమ్ అంతే. అర్థమైందా? సో అలాంటి ఒక వ్యక్తి పేరు ఏంటంటే హెర్క్యులీన్. మనకి మన మైథాలజీ మన భీముడు అంటాం కదా. భీముడు అనగానే మనం దేని గురించి మాట్లాడతాం? తెలివితేటల గురించి మాట్లాడుతున్నామా? స్ట్రెంగ్త్ గురించి మాట్లాడతాం, రైట్? అదే విధంగా ఆ గ్రీక్ మైథాలజీలో ఈ హెర్క్యులీన్ అనేవాడు దేనికి సింబల్ అంటే ఆ స్ట్రెంగ్త్ కి సింబల్ అనమాట. ఓకేనా? కష్టపడి చాలా ఇంపాసిబుల్ టాస్క్ ని కూడా చేయగలుగుతాడు. అర్థమైందా? అలా ఇంపాసిబుల్ టాస్క్ ని కూడా చేయగలిగే ఆ వ్యక్తిని ఏమంటాం మనం? హెర్క్యులీన్ అంటాం. మరి అలాంటి ఎఫర్ట్ అంటే ఈజీ ఎఫర్టా, వెరీ డిఫికల్ట్ ఎఫర్ట్? అప్పుడు దాన్ని ఏమంటామంటే హెర్క్యులీన్ ఎఫర్ట్ అంటాం. కాబట్టి మనకు కావాల్సిన కదా ఏముంది మనకి?
డిఫికల్ట్ టాస్క్ ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి హెర్క్యులీన్ ఎఫర్ట్ అవుతుంది. మనకి భీముడు ఎలాగో వాళ్ళకి హెర్క్యులీన్ అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది వచ్చాక మనకి టు సీ పింక్ ఎలిఫెంట్స్. నార్మల్ గా మనకి ఎలిఫెంట్స్ అనేవి పింక్ లో ఉంటాయని లేదు కదా, కానీ ఇక్కడ మనకి పింక్ ఎలిఫెంట్స్ చూస్తున్నారంటే దాని మీనింగ్ మనకి ఏంటంటే ఇది రియల్ కాదనమాట, ఇమాజినేషన్. అలాంటి ఇమాజినేషన్ మనం ఏమంటాము, హాలోజినేషన్. విన్నారా ఈ వర్డ్, విన్నారా? హాలోజినేషన్ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం ఏమంటాము, హాలోజినేషన్. మనకి నార్మల్ గా ఎలిఫెంట్స్ అనేవి పింక్ కలర్ లో ఉంటాయా, ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నాము, పింక్ కలర్ లో ఉన్నాయి అనుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాం. అలా ఊహించుకుంటే దాన్ని ఏమంటాము, హాలోజినేషన్. అయితే ఇదంతా బాగా ఉంది. అలా ఎందుకు ఊహించుకుంటున్నామో తెలుసా? ఎందుకంటే మనం ఏం తాగాం, ఆల్కహాల్ తాగాం. ఏం తాగాము, ఆల్కహాల్ తాగాం. సో ఆల్కహాల్ తాగడం వల్ల మనకి ఏమనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. రైట్, అప్పుడు దాన్ని ఏమంటామంటే సీయింగ్ పింక్ ఎలిఫెంట్స్ అంటాం. రైట్, మరి నెక్స్ట్ ఏముందో చూడండి, అక్కడ కంగారు కోర్ట్ ఉందండి. రైట్, నార్మల్ గా కోర్ట్ అంటే మనకు తెలిసిందే. మరి కంగారు కోర్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, అఫీషియల్ అనఫీషియల్, అనఫీషియల్ అనమాట. ఓకేనా. కాబట్టి కంగారు కోర్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే అన్అఫీషియల్. అఫీషియల్ గా లేకుండా అన్అఫీషియల్ గా ఉండే ఆ కోర్ట్ ఏమంటామంటే మనం కంగారు కోర్ట్ అంటాం. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏమవుతుంది, ఏ హెర్క్యులీన్ ఎఫర్ట్ ఆర్ టాస్క్, అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి, 12th వన్. ఇక్కడ ఏమడిగారు మనకి, మేడే మెస్. ఇది కూడా మనకి రివర్స్ అనమాట, మీనింగ్ ఇచ్చేసారు. ఓకేనా. మెస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సో డిజార్డర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, డిజార్డర్. డిజార్డర్ లేదా డిస్టర్బ్ లేదా డిజార్గనైజ్డ్, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఆర్డర్ లో లేకపోవడం, ఆర్గనైజ్డ్ గా లేకపోవడం, డిస్టర్బ్ అవ్వడం, దాన్ని ఏమని చెప్తామంటే మేడే మెస్ అంటాం. అంటే చిందరవందర చేసేయడం. దానికి ఇడియం ఏమవుతుందో చూద్దామా. ఫస్ట్ వన్ చూడ మనకి ఏముందో, మేడ్ బోత్ ఎండ్స్ మీట్. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు వాడతామంటే నార్మల్ గా. ఓకేనా. నార్మల్ గా మనకి ఇక్కడ ఇది డిఫరెంట్ వేలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఒక కాన్సెప్ట్ చెప్తా, ఒకసారి వినండి. రైట్, నార్మల్ గా మేడ్ బోత్ ఎండ్స్ మీట్ అంటే సపోజ్ మనకి మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి నైట్ బతకాలంటే ఎంత అవసరమో, మనీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు. ఓకేనా. మార్నింగ్ నుంచి నైట్ వరకు, మార్నింగ్ ఒక ఎండ్, నైట్ ఒక ఎండ్. సో ఆ టూ ఎండ్స్ మధ్య ఒక వ్యక్తి బతకడానికి ఎంత మనీ కావాలో, ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ సంపాదించగలిగితే దాన్ని ఏమంటామంటే మేడ్ బోత్ ఎండ్స్ మీట్ అంటాం అనమాట. ఓకేనా. మనం తెలుగులో చెప్పాలంటే రెక్కాడితే గాని డొక్కాడదు అంటాం కదా. అంటే ఆ రోజు వాళ్ళు కష్టపడితే గాని ఆ రోజు తినడానికి వాళ్ళకి ఫుడ్ దొరకదు అనమాట. ఓకేనా. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటాం. అంటే మీనింగ్ మనకి ఏంటి, ఎర్న్ అనమాట, సంపాదిస్తున్నారు. ఎర్న్ జస్ట్ ఇనఫ్ టు సర్వైవ్. అంటే వాళ్ళు సంపాదించే దేనికోసం, ఫ్యూచర్ జనరేషన్ సేవ్ చేయడం కోసమా, ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవడం కోసమా, కాదని ఆ రోజు బతకడానికి ఎంత అవసరమో అంత మాత్రమే సంపాదించగలుగుతున్నారు. అప్పుడు దాన్ని ఏమంటామంటే మేడ్ బోత్ ఎండ్స్ మీట్ అంటామండి. ఓకేనా. మరి నెక్స్ట్ వన్ చూద్దాం, ఇక్కడ ఏముందో, మేడ్ అప్ వన్స్ మైండ్. అంటే మీనింగ్ మనకి ఏంటి, సపోజ్ మనకి ఎవరైనా ఏమడిగారంటే సినిమాకి వస్తావు అని అడిగారు. అయితే మనం ఏం చెప్పాలి, వెంటనే వస్తామని చెప్పాలి, లేకపోతే రామని చెప్పేయాలి. అంటే మనం ఏం చేయగలుగుతున్నాం, డిసైడ్ చేయగలుగుతున్నాం. అలా మనం డిసైడ్ చేయగలిగితే మనం ఏం చేస్తున్నట్టు, మేడ్ అప్ వన్స్ మైండ్. మన మైండ్ మనం ఏం చేయగలుగుతున్నాం, మేడ్ అప్ వన్స్ మైండ్. అంటే మీనింగ్ ఏంటి, మనం డిసైడ్ చేయగలుగుతున్నాము. అలా డిసైడ్ చేయడాన్ని ఏమంటామో తెలుసా, మేకప్ వన్స్ మైండ్ అంటాం. డిసైడ్. మరి డిసైడ్ అనే మీనింగ్ వస్తుందా, లేదు కదా. మేడే మెస్ అంటే డిస్టర్బ్ చేయాలి, కాబట్టి అది ఆన్సర్ కాదు. సో ఏ ఆన్సర్ కాదు, బి ఆన్సర్ కాదు. ఇక్కడ మనకి ఏముంది, మనకి ఇది చూడండి లాస్ట్ వన్, మేడ్ ఏ మౌంటైన్ ఆఫ్ ఏ మోల్ హిల్. ఇక్కడ మనకి మోల్ అంటే ఏం లేదని ఒక రెప్టైల్, ఒక సపోజ్ మనకి ఎలక అంటాం కదా, అలా ఎలక లేదా పందికొక్కు లాంటిది ఒక యానిమల్ అండి మోల్. ఓకేనా. ఆ యానిమల్ ఏం చేస్తుంది, భూమి ఉంటుంది కదా, భూమిని తొలిచి ఏం చేస్తుందంటే ఆ మట్టిని పైకి తీసుకొస్తుంది. మనకు తెలుసు కదా, ఎలక కావచ్చు, పందికొక్క ఏం చేస్తాయి, భూమిని తొలిచి పైకి ఆ మట్టి తీసుకొస్తాయి కదా. అది ఎలా ఉంటుంది, మనకి ఒక కొండ షేప్ లో ఉంటుంది. అది మౌంటైన్ అంటే మనకి ఏంటి, కొండ. మరి అది పెద్ద కొండ, అది ఆ ఎలక అనేది భూమిని తొలిచి తీసుకొచ్చిన మట్టి అనేది కొండ షేప్ లోనే ఉండొచ్చు. అది నిజమైన కొండ కాదు కదా. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఆ చిన్న దిబ్బని మనం ఏమేమి చూపిస్తున్నామంట, ఒక పెద్ద కొండలాగా చూపిస్తున్నాం. అర్థమైందా. అంటే ప్రతి చిన్న విషయాన్ని మనం కొంతమంది ఏం చేస్తారంటే చాలా పెద్దగా చేసి చెప్తారు. ఓకేనా. అలా చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడాన్ని ఏమంటామంటే సో టు మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అంటాం. చిన్న విషయమే దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు, పెద్దగా చేసి చూపిస్తున్నారు. అలా చిన్న విషయాన్ని పెద్దగా మనకు ఏమంటామంటే
గోరంత దాన్ని కొండంత చేసి చూపిస్తున్నాను అంటాం కదా, అలా గోరంత దాన్ని కొండంత చేసి చూపించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి మనం? మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. ఈ మోల్ హిల్ అనేది మనకి చిన్న ఒక దిబ్బ, అర్థమైందా? ఆ దిబ్బని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మౌంటైన్ లాగా, మౌంటైన్ అనేది పెద్ద పర్వతం, ఒక పర్వతం లాగా చూపిస్తున్నారు. అంటే చిన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు, అర్థమైందా? గోరంత దాన్ని కొండంత చేసి చూపిస్తున్నారు. దాన్ని ఏమంటామంటే మనం మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ సంథింగ్, అది అవుట్ ఆఫ్ మోల్ హిల్. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? మేడ్ ఏ మెస్. అంటే ఏం చేయాలి మనం? అక్కడ మొత్తం డిజార్గనైజర్ చేయాలి, డిజార్డర్ పుట్టించాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే మేడ్ ఏ హ్యాష్ ఆఫ్. చెప్పండి, ఏమంటాము? మేడ్ ఏ హ్యాష్ ఆఫ్. ఇది మనం ఇలిమినేషన్ లో చేయొచ్చండి ఈ క్వశ్చన్, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒకసారి చూడండి 13. సో మనకి ఏమడిగారంటే స్టీల్ సమ్వన్స్ థండర్. స్టీల్ సమ్వన్స్ థండర్. నార్మల్ గా ఇక్కడ మీకు కొన్ని చెప్తాను చూడండి, రైట్? థండర్ అంటే మీనింగ్ చెప్తా ఫస్ట్, రైట్? నార్మల్ గా మనకి వర్షం పడుతుంది అనుకోండి, రైట్? వర్షం పడుతున్నప్పుడు మనకి కొన్నిసార్లు ఏమొస్తాయి? మెరుపులు వస్తాయండి, ఓకేనా? ఆ మెరుపులు మనం ఏమంటామంటే లైట్నింగ్. ఏమంటాము? లైట్నింగ్. మెరుపులు ఏమంటాము? లైట్నింగ్. ఆ మెరుపులతో పాటు కొన్నిసార్లు మనకి ఏం పడతాయి? ఉరుములు. అదే కొన్నిసార్లు ఏమి వినిపిస్తాయి? ఉరుములు వినిపిస్తాయండి. ఆ ఉరుములు ఏమంటామంటే మనం థండర్. ఆ ఉరుములు ఏమంటాం మనం? థండర్. మరి మెరుపులు అయిపోయినాయి, ఉరుములు అయిపోయినాయి. ఆ తర్వాత మనకి ఏం పడతాయి? పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉంది, రైట్? ఆ పిడుగులను ఏమంటామంటే బోల్ట్. ఏమంటాము? బోల్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్? సో వర్షం పడ్డప్పుడు మనకి మెరుపులు వస్తే ఏమంటాము? లైట్నింగ్ అంటాము. ఉరుములను ఏమంటాము? థండర్ అంటాము. పిడుగులను ఏమంటాము? బోల్ట్ అంటాం. ఈ మూడింటితో కూడా ఇడియమ్స్ ఉంటాయండి, అందుకని, రైట్? అయితే ఇక్కడ అడిగింది మనకి ఏంటి? థండర్. థండర్ అంటే దేనికి సంబంధించింది? ఉరుము. ఉరుము అంటే మీనింగ్ మనకి ఏంటి? సౌండ్. ఉరుము అంటే మనకి మీనింగ్ ఏంటి? సౌండ్. సపోజ్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అందుకని, రైట్? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు ఇంట్రావర్ట్, ఇంకోటి ఎక్స్ట్రావర్ట్ అండి, అర్థమైందా? ఇంట్రావర్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి? వాడు బయటికి చెప్పలేడు అనమాట. వాడు అనుకున్న దాన్ని బయటికి చెప్పలేడు. కానీ వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఎక్స్ట్రావర్ట్. వాడు ఏం చేయగలుగుతాడు? వాడికి ఏం తెలుసు వాడు బయటికి చెప్పగలుగుతాడు, రైట్? అయితే మాస్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఓకేనా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరికి తెలుసు? ఎవడైతే ఇంట్రావర్ట్ ఉన్నాడో వాడికి ఆన్సర్ తెలుసు, కానీ వాడికి భయం కదా, లేదంటే వాడికి, రైట్? సో వాడు లేదు చెప్పలేడు కదా, అందుకని ఏం చేశాడంటే వాడు ఎవడైతే వాడు ఫ్రెండ్ ఉన్నాడో, ఎక్స్ట్రావర్ట్ ఉన్నాడో వాడికి చెప్పాడు, ఓకేనా? వాడు ఏం చేశాడు? ఎక్స్ట్రావర్ట్ కాబట్టి ధైర్యంగా లేచి ఆన్సర్ చెప్పేశాడు, అర్థమైందా? క్వశ్చన్ ఆన్సర్ కరెక్టే, కానీ ఇంట్రావర్ట్ చెప్పలేకపోయాడు. ఎక్స్ట్రావర్ట్ ఏం చేశాడు? లేదు చెప్పేశాడు. ఇప్పుడు మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాడు కాబట్టి మాస్టర్ ఏం చేస్తాడు? వాడికి అందరి చేత చప్పట్లు కొట్టిస్తాడా లేదా? మరి చప్పట్లు ఎవరు కొట్టిస్తారు? ఇంట్రావర్ట్ గా, ఎక్స్ట్రావర్ట్ గా? సో చెప్పింది ఎక్స్ట్రావర్ట్ కాబట్టి ఎక్స్ట్రావర్ట్ కి ఏం చేశారు? అందరి చేత చప్పట్లు కొట్టించాడు. మరి చప్పట్లు కొడితే ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది లేదా? ఆ సౌండ్ రిఫరెన్స్ మనకి ఏంటి? ఇక్కడ మనకి థండర్, అర్థమైందా? ఆ సౌండ్ రిఫరెన్స్ మనకి ఏంటి? ఆ చప్పట్ల సౌండ్ ఇక్కడ ఏమంటున్నాము? థండర్. మరి యాక్చువల్ గా ఆ చప్పట్లోనే రావాల్సింది ఎవరికి? ఆ ఇంట్రావర్ట్ కదా, కానీ ఎవరు కొట్టేశాడు క్రెడిట్? ఆ ఎక్స్ట్రావర్ట్ కొట్టేశాడు, ఓకేనా? ఆన్సర్ ఎవరు తెలుసు? యాక్చువల్ గా ఆ ఇంట్రావర్ట్ కి తెలుసు, కానీ ఎవరు చెప్పాడు? ఎక్స్ట్రావర్ట్ చెప్పాడు. అంటే ఆ ఇంట్రావర్ట్ కి రావాల్సిన గుర్తింపు మొత్తం ఎవరు కొట్టేశారు? ఆ ఎక్స్ట్రావర్ట్ కొట్టేశాడు. అలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఏమంటామంటే స్టీల్. స్టీల్ అంటే ఏంటి? దొంగతనం చేయడమే కదా. అంటే వాడికి రావాల్సిన గుర్తింపుని వీడు కొట్టేశాడు. దాన్ని ఏమంటామంటే స్టీల్ సమ్వన్స్ థండర్ అంటాం, రైట్? సో ఆ విధంగా ఎక్కడైతే మనకు ఆన్సర్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ చూద్దాం అక్కడ ఏముందో? టు టేక్ ద క్రెడిట్ ఫర్ సంథింగ్ సమ్వన్ ఎల్స్ డిడ్. అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం ఏం చేసాం? క్రెడిట్ కొట్టేసాం. దాని ఆన్సర్ ఏమని చెప్పండి? ఆప్షన్ ఏ. అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం చేసామని చెప్పి క్రెడిట్ తీసుకున్నాం అనమాట. దాన్ని ఏమంటారు చెప్పండి? స్టీల్ సమ్వన్స్ థండర్. రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏముంది చూడండి? టు ఫాలోనా? ఫాలో కాదు, రైట్? ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటాడో వాడి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో కావడమా? కాదు. ఇక్కడ ఏముంది? ఇమిటేట్ అదర్సా? వేరే వాళ్ళని మనం అనుకరించడమా? కాదు. కాపీ కొట్టడమా? కాదు. నెక్స్ట్ ఏముంది చూడండి? టు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు చూస్ బిట్వీన్ టూ ఆల్టర్నేటివ్. రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటిని చూస్ చేసుకోవడానికి కష్టం అవుతుందా? కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? వేరే వాళ్ళ క్రెడిట్ ని మనం దొంగతనం చేయడం, మనం కొట్టేయడం. అది సింపుల్ గా చెప్పాలంటే, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి 14. ఇక్కడ ఏమడిగారంటే మనకి ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఏమడిగారు? ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక సిచ్యువేషన్ తో మనం అర్థం చేసుకుందాం, ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది చూడండి? అక్కడ మనకి ప్యాన్ ఉందా? పెనం అనుకుందాం. పెనం ఏమంటాం? ప్యాన్ అంటాం, రైట్? అందులో మనకి ఏమొచ్చింది? ఫ్లాష్ వచ్చిందండి, రైట్? ఫ్లాష్ అంటే ఏంటి? ఒక మెరుపు లాంటిది, ఒక చిన్న మెరుపు లాంటిది, రైట్? నార్మల్ గా, ఓకే? సో మనకి ఏం చేసామంటే ఆ పెనంలో ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత మనకు వాటర్ వేసాం అనుకోండి, దాని నుంచి ఏమొస్తాయి? నిప్పులు వస్తాయి. ఏమొస్తాయి? నిప్పులు. ఆ నిప్పులు ఏమనుకుందామంటే మనం, సో ఏమనుకుందాం? ఫ్లాష్ అనుకుందాం. ఏమనుకుందాం? ఫ్లాష్. మరి నిప్పులు అనేవి కంటిన్యూస్ గా వస్తాయా? రావు కదా, జస్ట్ వస్తాయి, అలా వెళ్ళిపోతాయి, అర్థమవుతుందా? ఆ ప్యాన్ లో మనకి ఆ నిప్పులు అనేవి, లేదంటే ఆ ఫ్లాష్ అనేది అలా వస్తుంది, వెంటనే ఆరిపోతుంది అనమాట. అలా వచ్చి ఆరిపోతుంది, రైట్? వచ్చి ఆరిపోతుంది అంటే అది లాంగ్ టైమా, షార్ట్ టైమా? షార్ట్ టైం మాత్రమే. అంటే మనకి ఏమనిపిస్తుంది? మనకి చూడగానే చాలా బ్రైట్ గా ఉంటుంది లేదా? సో బ్రైట్ గా ఉంటుంది, మనం ఏమనుకుంటాం? సో పెద్ద ఫైర్ వస్తుందేమో అనుకుంటాం, కానీ వెంటనే ఏమైపోతుంది? ఆగిపోతుంది. అంటే ఏమవుతుంది? ఆగిపోతుంది. అంటే ఇనీషియల్ గా చూసేటప్పుడు ఎలా ఉంది మనకి? అది చాలా బ్రైట్ గా ఉంది, ఫ్లాష్ వచ్చింది, కానీ తర్వాత ఏమైపోయింది మనకి? అది ఆగిపోయింది. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం. ఏమంటాము? ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం, రైట్? మరి ఇప్పుడు అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుందో చూద్దామా? ఇక్కడ చూడండి ఏముందో? సంథింగ్ దట్ లుక్స్ ప్రామిసింగ్. మనకి ప్రామిసింగ్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సక్సెస్ఫుల్. ప్రామిసింగ్ అంటే
మీనింగ్ మనకి ఏంటి, సక్సెస్ఫుల్ ఇన్ ద బిగినింగ్. అంటే మనకి బిగినింగ్ లో ఎలా కనిపించింది అంటే మనకి అది సక్సెస్ఫుల్ గా కనిపించింది, సక్సెస్ వస్తుందేమో అనిపించింది, కానీ ఏముంది బట్ కానీ ఫెయిల్స్ టు డెలివర్ ఎనీథింగ్ ఇన్ ద ఎండ్. సో చివరికి వచ్చేసరికి దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. బిగినింగ్ లో మనకి ఏమనిపించింది, సక్సెస్ అవుతుందేమో అనిపించింది, రైట్. ఫ్లాష్ కనిపించింది, బ్రైట్ గా ఉంది, కానీ వెంటనే ఆ ఫ్లాష్ ఏమైపోయింది, ఆగిపోయింది, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. బిగినింగ్ లో ఎలా అనిపించింది, సక్సెస్ఫుల్ గా అనిపించింది, కానీ ఎండ్కి వచ్చేసరికి దానివల్ల ఎటువంటి రిజల్ట్ లేదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఓకేనా. మరి ఇప్పుడు రిమైనింగ్ వాటర్ మనకి ఏమైనా మీనింగ్స్ ఉన్నాయో చూద్దామా. ఇక్కడ ఏముంది, సమ్ వన్ హూ హెల్ప్ అదర్సా, వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవాడా, కాదు. ఓకే. నాట్ విల్లింగ్ ఆర్ వాంటింగ్ టు చేంజ్, సో మనకి చేంజ్ అవ్వాలని లేకపోతే దాన్ని మనం సో ఫ్లాష్ ఇన్ ద పాన్ అంటామా, కాదు. తర్వాత మనకి ఏమని చూడండి, ఏ ప్లేస్ వేర్ పీపుల్ గ్యాదరా, సో పీపుల్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యే ప్లేసా, ఇవేమీ కాదండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే బిగినింగ్ లో అది సక్సెస్ అవుతుందేమో అనిపిస్తుంది, కానీ దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ ఆ ప్యాన్ లో ఆ పెనంలో బ్రైట్ గా వస్తుంది, వెంటనే ఆగిపోతుంది అనమాట. ఓకేనా. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. మన తెలుగులో చెప్పాలంటే సో 3 నాళ్ళ ముచ్చట అంటాం కదా, మనం ఏదో జరుగుతుంది అనుకుంటాం కానీ అక్కడ ఏం జరగదు. అర్థమైందా. సో ఇనీషియల్ గా అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు, వెంటనే దాని గురించి మర్చిపోతారు. అలాంటప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు, తెలుగులో అయితే 3 నాళ్ళ ముచ్చట అని చెప్పొచ్చు. ఇంకా షార్ట్ టైం అయితే 3 రోజులు కూడా కాదు, ఇంకా షార్ట్ టైం అయితే దాన్ని ఏమని చెప్పొచ్చు, ఏ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు. ఓకేనా. రైట్. మనం తెలుగులో మెరుపు తీగ అంటాం కదా, అలా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. అలా వచ్చి వెళ్ళిపోద్దని ఏమని చెప్పొచ్చు, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏముందో, గో ద ఎక్స్ట్రా మైల్. ఓకేనా. ఈ ఇడియం మనం డిస్కస్ చేద్దాం. గో ద ఎక్స్ట్రా మైల్ నార్మల్ గా అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ మనకి మైల్ అంటే ఏం లేదు, మనకి కిలోమీటర్ అంటాం కదా, కిలోమీటర్ లాగా మైల్ అనేది ఒక డిస్టెన్స్ ని కొలిచే ఒక యూనిట్ అంతే, మరి ఇంకేం లేదు. రైట్. దూరాన్ని కొలిచే ఒక యూనిట్ మనకి ఏంటి, మైల్ అండి. ఓకేనా. సపోజ్ మనకి ఇలా ఒక రన్నింగ్ రేస్ ఉంది, ఆ రన్నింగ్ రేస్ అనేది 10 మైల్స్ అనుకుందాం, లేదా 2 మైల్స్ రన్నింగ్ రేస్, 2 మైల్స్ ఉంది, ఒక 2 మైల్స్ ని మనం రన్ చేయాలి. ఓకేనా. అది రన్నింగ్ రేస్. సపోజ్ మనకి ఒక 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఎంతమంది ఉండొచ్చు. రైట్. వాళ్ళు ఎంతవరకు రన్నింగ్ చేయాలి, వాళ్ళు ఆ 2 మైల్స్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వరకు మాత్రమే వాళ్ళు రన్నింగ్ చేయాలి, ఎందుకంటే అదే వాళ్ళకి గోల్. కానీ కొంతమంది ఏం చేస్తారు, అక్కడితో ఆగిపోరంట. ఏం చేస్తారు వాళ్ళు, గో ద ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటి, వాడు లైన్ క్రాస్ చేసేసాడు అంటే ఆల్రెడీ వాడు రన్నింగ్ చేయాల్సిన ఆ 2 మైల్స్ రన్నింగ్ చేసేసాడు, ఇంకా ఏం చేస్తున్నాడు, వాడు రన్ చేస్తున్నాడు అంటే వాడికి అప్పచెప్పిన పని చేసేసాడు, అప్పచెప్పిన పనే కాకుండా ఎక్స్ట్రా పని చేస్తున్నాడు. అలా అప్పచెప్పిన పనే కాకుండా ఎక్స్ట్రా పని చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే గో ద ఎక్స్ట్రా మైల్ అంటాం, ఎక్స్ట్రా పని చేయడం. కాబట్టి మనకి ఆప్షన్ లో ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఏముందో, వాక్ మోర్ దెన్ రిక్వైర్డా. ఓకేనా. వాకింగ్ చేయడమా, మనకి ఇక్కడ సో గో ద ఎక్స్ట్రా మైల్ ఉంది కాబట్టి గో కాబట్టి వెళ్ళాలి కాబట్టి వాకింగ్ ఏం అనుకోవద్దని, అర్థమైందా. నేను ఏమని చెప్పాను, సో వాళ్ళకి అప్పచెప్పిన పని కంటే ఎక్స్ట్రా పని చేయాలి. మరి వాకింగ్ కాదు. ఇక్కడ ఏముంది, స్పెండ్ మోర్ మనీనా, మనీ కాదని, వర్క్ చేయాలి వాళ్ళు, మనీ కాదు. ఇక్కడ ఏముంది, టాకింగ్ కూడా కాదు. ఇక్కడ ఏముంది, డూ. ఏముంది, డూ అంటే చేశారు. ఓకేనా, యాక్షన్ చేశారు. మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ పని చేశారు. అలా అవసరమైన దానికంటే ఎక్కువ పని చేస్తే దాన్ని ఏమంటాం మనం, గో ద ఎక్స్ట్రా మైల్ అంటాం. అర్థమైందా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. రైట్. 16 ఇక్కడ మనకి ఏమనగారంటే గెట్ ద పిక్చర్. మనం అప్పుడప్పుడు అంటాం కదా, నాకు ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అంటాం కదా, నాకు క్లియర్ పిక్చర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే క్లియర్ గా నాకు అర్థమైంది, వాడు ఏం చేద్దాం అనుకున్నాడు, నాకు ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, క్లియర్ గా అర్థమైంది. మరి అలా క్లియర్ గా అర్థమైంది అని చెప్పే వర్డ్ ఏముందో చూద్దామా. ఇక్కడ ఏముంది, టు వాచ్ విత్ ఓన్ ఐసా, వాడి కళ్ళతో వాడు చూడడమా, కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమని చూడండి, టు అండర్స్టాండ్. ఏముంది, టు అండర్స్టాండ్ మీనింగ్ మనకి ఏంటి, అర్థం చేసుకోవడం. టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఏమంటాము, టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, దాన్ని ఏమంటారు చెప్పండి, గెట్ ద పిక్చర్ ఆర్ గెట్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ సంథింగ్ అంటాం. రైట్. మరి తర్వాత ఇక్కడ ఏమన్నా చూడండి, టు కంట్రోల్ సంథింగ్, కంట్రోల్ చేయడమా, కాదు. ఇక్కడ ఏమని చెప్పండి, బై సంథింగ్, కొనడం కాదు, కంట్రోల్ చేయడం కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి మనకి, టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ విధంగా మనకి ఈ ఈడియం ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి. మనకి ఏమో చూడండి ఇక్కడ, an axe to grind, ఇది చూద్దాం. రైట్. ఇక్కడ మనకి యాక్స్ అంటే మనకు తెలిసింది కదా, ఒక గొడ్డలు అనుకుందాం. ఓకేనా. గ్రైండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ గొడ్డల్ని స్థానపట్టడం అంటాం. స్థానపట్టడం ఏమంటాం చెప్పండి, దాన్ని ఏం చేయాలి, షార్ప్ గా చేయాలి. అర్థమైందా. గొడ్డల్ని స్థానపరచడం ఏమంటాము, షార్ప్ గా చేయడం అంటాం. సో ఇడియం ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. రైట్. ఒక ఇక్కడ ఏముంది, గ్రైండ్ ఉంది కదా, గ్రైండింగ్ అంటే ఏమనుకున్నాం, స్థానపట్టడం, షార్ప్ చేయడం. ఓకేనా. సో అలా
ఆయుధాలకి ఓకేనా, వెపన్స్ కి సానపట్టే ఒక షాప్ ఉంది ఓకేనా. సో షాప్ గా చేసి అంటే వెపన్స్ వాళ్ళ దగ్గర తీసుకొస్తే, వెపన్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఏమైనా సరే తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాటిని షార్ప్ గా చేసి ఇస్తారు. అలాంటి ఒక షాప్ ఉంది ఓకేనా. ఆ షాప్ లో మామూలుగా అయితే ఆ వ్యక్తి ఉండాలి, ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడు ఉండాలి. కానీ ఆ ఓనర్కి ఆ రోజు ఏదో పని వచ్చి, సో ఏదో పని ఉండి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఆ షాప్ లో వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టాడు. వాళ్ళ అబ్బాయి చాలా చిన్న పిల్లోడు, అర్థమైందా. ఇప్పుడు ఆ వాళ్ళ అబ్బాయి ఉండడం ఒక చూశాడు, ఒక వ్యక్తి చూశాడు, ఒక కస్టమర్ చూశాడు. చూసి ఏం చేశాడంటే వాడు మైండ్ లో ఒక థాట్ పెట్టుకున్నాడు, ఏమని, ఈ రోజు ఎలా అయినా సరే ఈ అబ్బాయిని మనం చీట్ చేసి వాడి చేత ఫ్రీగా పని చేయించుకోవాలి అని చెప్పి వాడు ఒక థాట్ తో వచ్చాడు అనమాట, ఒక ఆలోచనతో వచ్చాడు రైట్. సో వచ్చి ఏం చేశాడంటే వాడు ఆ గొడ్డలు తీసుకొచ్చాడు ఓకేనా. గొడ్డలు తీసుకొచ్చి వాడితో మాట్లాడుతున్నాడు, పిల్లాడితో. ఎవరు మాట్లాడుతున్నాడంటే, నీకు సాన పట్టడం వచ్చురా అని అడిగాడు ఓకేనా. గొడ్డలు సాన పట్టడం నీకు వచ్చా అని పిల్లోడితో అడుగుతున్నాడు. మరి ఎవరైనా సరే పిల్లోడు ఏం చేస్తారు, రాదంటారా, వాళ్ళకి రాంది కూడా ఏమంటారు, వచ్చు అంటారు. వీడు కూడా ఇదే అన్నాడు ఓకేనా, నాకు వచ్చు అన్నాడు ఓకేనా. వచ్చు అన్నాడు. ఎవడు ఆ అబ్బాయి ఏమన్నాడు, నాకు వచ్చు, నేను సాన పట్టగలను అని చెప్పాడు. అయితే వీడు ఏమన్నాడంటే, నీకు రాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి వాడిని రెచ్చగొట్టాడు అనమాట. ఎవడు, ఆ కస్టమర్ ఒక కస్టమర్ ఏమన్నాడు అబ్బాయితో, నీకేం రాదు, నువ్వు ఊరికి అలా చెప్తున్నావు అని చెప్పాడు రైట్. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు, వాడు ప్రూవ్ చేసుకోవాలా వద్దా, ప్రూవ్ చేసుకోవాలని చెప్పి వీడితో ఛాలెంజ్ చేశాడు. ఏమని, కావాలంటే నువ్వు తీసుకొచ్చావు కదా ఆ గొడ్డలు నాకు ఇయ్యు, నేను దాన్ని సానపెట్టి చూపిస్తా అని చెప్పి ఆ గొడ్డలు తీసుకొని ఏం చేస్తాడు, దాన్ని బాగా సాన పెడతాడు ఒక గ్రైండ్ చేస్తాడు, అర్థమైందా. గ్రైండ్ చేసి ఏం చేస్తాడు, మళ్ళీ ఆ కస్టమర్ కి ఆ యాక్షన్ ఇచ్చేస్తాడు రైట్. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ కస్టమర్ ఎవడైతే ఉన్నాడో గొడ్డలు తీసుకొచ్చిన వాడు, వాడికి డబ్బులు పే చేస్తాడా, అబ్బాయికి డబ్బులు పే చేస్తాడా, చేయడు. ఎందుకు, ఆ అబ్బాయే కావాలని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ గొడ్డలు ఏం చేశాడు, సానబట్టాడు. కాబట్టి వీడు వచ్చిన పని అయిపోయిందా లేదా, అంటే డబ్బులు ఇవ్వకుండానే ఆ పర్సన్ ఏం చేశాడు, వాడి గొడ్డలకి సాన పెట్టుకున్నాడు, పదును పెట్టుకున్నాడు. కాబట్టి ఆ విధంగా వాడు రావడంతో ఎలా వచ్చాడు, ఒక సీక్రెట్ ఐడియాతో వచ్చాడు. వాడు రావడమే, ఆ షాప్కి రావడమే ఒక ఐడియాతో వచ్చాడు. ఈ రోజు ఎలా అయినా సరే ఆ పిల్లోడి చేత ఫ్రీగా నేను పదును పెట్టించుకుంటా, సాన పెట్టించుకుంటా అని చెప్పి ఒక థాట్ తో వచ్చాడు. అలా మనకు కూడా మనం ఏదైనా సరే అవతల వ్యక్తికి ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఒక హెల్ప్ చేస్తున్నాం. ఆ హెల్ప్ చేసినప్పుడు మన మనసులో ఏం పెట్టుకోకూడదు, అర్థమైందా. ఒకవేళ మన మనసులో ఏదైనా పెట్టుకొని వాడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం కానీ ఆ పని చేస్తే, ఆ పని చేస్తే మనకి ఏమున్నట్టు, ఒక సీక్రెట్ మోటివ్ ఉన్నట్టు, ఆ సీక్రెట్ పర్పస్ ఉన్నట్టు. ఆ సీక్రెట్ పర్పస్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే అన్ యాక్స్ టు గ్రైండ్ అంటాం. ఏమంటాము, అన్ యాక్స్ టు గ్రైండ్ అంటాం. సో కాబట్టి ఆన్సర్ ఏమైతే చెప్పండి, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమా, ఎక్స్ట్రా ఎఫర్ట్ కాదు, మీకు ఏం చెప్పాను, సీక్రెట్ మోటివ్ ఓకేనా. ఇక్కడ ఏముంది, హ్యాండ్లింగ్ షార్ప్ ఐటమ్సా, షార్ప్ ఐటమ్స్ కాదు. ఇక్కడ ఏముంది, టు యాక్ట్ జస్ట్లీనా, జస్ట్లీ అంటే మీనింగ్ మనకి ఏంటి, సో జస్ట్ అంటే హానెస్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, హానెస్ట్ అని చెప్పొచ్చు, అన్బయాస్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఆన్సర్ కాదు. మన లాస్ట్ ఏమని చెప్పండి, పర్సనల్ అండ్ సెల్ఫిష్. ఏముంది, సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటి, సో వాడి పర్సనల్ కోసం ఆలోచిస్తున్నాడా లేదా, ఒక సీక్రెట్ మోటివ్ ఉందా లేదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, సెల్ఫిష్ రీజన్ లేదా ఏంటి, సీక్రెట్ రీజన్. ఆ పర్సన్ ఆ గొడ్డలు తీసుకొచ్చే షాప్కి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు, సో ఆ అబ్బాయి చేత సో డబ్బులు ఇవ్వకుండా షాప్ చేయించుకోవడానికి, పదులు పెట్టించుకోవడానికి. కాబట్టి దాన్ని ఏమంటాం, సెల్ఫిష్ రీజన్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ డి అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి 18 రైట్. ఇక్కడ ఏమడిగారంటే మనకి ఇడియం అడిగారు, దాన్ని డైరెక్ట్ గా చేద్దాం మనం ఓకేనా. ఏమడిగారంటే గోయింగ్ ఫర్ ఏ సాంగ్, ఏమడిగారు మనకి, గోయింగ్ ఫర్ ఏ సాంగ్, ఇది ఇడియం అండి. ఇక్కడ మీకు 2 ఇడియమ్స్ చెప్తాను, 2 గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఒకటి ఏంటంటే కాస్ట్, కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. ఇది ఒకటి ఏంటిది, కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. సో అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే మీనింగ్ ఏంటి, కాస్ట్, దాని యొక్క కాస్ట్ ఏంటంట అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. అంటే మనకి అది చీపా ఎక్స్పెన్సివా, చాలా ఎక్స్పెన్సివ్ అండి. దానికోసం మనం బాడీ పార్ట్స్ ని అమ్ముకోవాల్సి వచ్చింది, అర్థమైందా. కాబట్టి ఇదేంటి మనకి, ఇది ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ కాస్ట్లీ ఓకేనా. ఎక్స్పెన్సివ్ అంటే మీనింగ్ ఏంటి, వెరీ కాస్ట్లీ. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు యొక్క ధర, కాస్ట్ అనేది, ఇట్ కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అని. దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ మనకి ఏంటంటే గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంటే మీనింగ్ ఏంటి, చీప్. ఏంటి, చీప్. మనకి ఏదైనా సరే చవకగా ఓకేనా, చవకగా దొరికినప్పుడు దాన్ని ఏమంటామంటే గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంటాం, చవకగా దొరికినప్పుడు. కానీ ఎక్స్పెన్సివ్ గా ఉంటే దాన్ని ఏమంటాం, కాస్ట్ అయితే ఏమంటాం దాన్ని, కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. కాస్ట్లీ అయితే కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటాము. చీప్ గా వస్తే మనం ఏమంటాం చెప్పండి, గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకు అది సో చీప్ అనే వర్డ్ ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఎక్కడ ఉందో, సంథింగ్ దట్ ఈస్ సూదింగ్. సూదింగ్ అంటే ఏంటి, కామ్, అర్థమైందా. సో ఇయర్స్ ఉంది కదా, మనం వినడానికి సూదింగ్ గా, పీస్ఫుల్ గా ఉంటే దాన్ని ఇలా అంటామా, గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంటామా. చాలా మంది ఏం చేస్తారంటే ఇదే ఆన్సర్ పెడతారు. ఎందుకు ఆన్సర్ పెడతారు చెప్పండి, ఇక్కడ ఏముంది, సాంగ్ ఉంది కదా, సాంగ్ ఉంది కాబట్టి సాంగ్ వింటున్నాను, ఆ సాంగ్ చాలా సూదింగ్ గా ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంది అని ఆలోచించి ఆన్సర్ ఏం పెడతారు, ఏ పెడతారు. అది ఇక్కడ కాదు. ఏం చెప్పాను నేను, ఇడియమ్స్ మనకి యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్స్ రావు, ఇడియమ్స్ కి ఏ మీనింగ్స్ రావు, యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్స్ రావు, డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ మీనింగ్ మనకి ఏంటి, గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంటే చీప్ అని రావాలి ఓకే. ఇక్కడ
ఏముంది ఇన్క్రెడిబుల్లీ ఇన్ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి కాస్ట్లీ, దీని ముందు ఏముంది ఇన్ఎక్స్పెన్సివ్ అంటే నాట్ కాస్ట్లీ అంటే చీపే కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. ఇక్కడ ఏముంది రిసీవ్ పనిష్మెంట్, మన పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నామా లేదు. ఇక్కడ ఏముంది ఎక్స్పెన్సివ్ ఉంది, మనకి ఏం కావాలి ఎక్స్పెన్సివ్ కాదు చీప్ కావాలి. చీప్ కాబట్టి ఏమైంది ఎక్స్పెన్సివ్ ఆపోజిట్ ఇన్ఎక్స్పెన్సివ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. ఓకేనా. నౌ లెట్ us go for the next question. ఇక్కడ ఏమడిగారు చూడండి మనకి లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్. ఓకే, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకి ఏమని చెప్పండి, ఇక్కడ మనకి టన్నెల్ ఉంది కదా, మీకు తెలిసిందే టన్నెల్ అంటే ఏం చెప్పొచ్చు ఒక సొరంగ మార్గం అని చెప్పొచ్చు. ఓకే, సొరంగ మార్గంలో నార్మల్ గా ఎలా ఉంటుంది, నార్మల్ గా చీకటిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చీకటిగా ఉంటుంది. అదే విధంగా మన లైఫ్ లో కూడా చీకటిగా ఉందంటే ఏమున్నట్టు అన్ని కష్టాలే ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. అయితే అలాంటి చీకటిగా ఉన్న ఆ టన్నెల్ కూడా ఏముంటుంది ఎండ్ ఉంటుందా లేదా. సో ఆ టన్నెల్ లో ఉన్నప్పుడు ఏముంటుంది మనకి చీకటిగా ఉంటుంది. వన్స్ ఆ టన్నెల్ అయిపోతే మీనింగ్ ఏంటి ఎండే కదా, ఆ టన్నెల్ అయిపోతే ఎండే కదా. మరి ఆ ఎండ్ కి సో ఆ టన్నెల్ చివరికి ఏమొస్తుంది మనకి వెలుగు వస్తుందా లేదా. అదే విధంగా మన లైఫ్ లో కూడా కష్టాలు ఉంటే ఆ కష్టాలన్నీ అయిపోయాక మనకి ఏం రావచ్చు సుఖాలు రావచ్చు. అలాంటి కాంటెక్స్ట్ మనం ఏమంటామంటే సో లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అంటాం. రైట్, ఇప్పుడు అలాంటి మీనింగ్ ఏముందో చూద్దామా. మామూలుగా టన్నెల్ లో మనకి ఏముంటుంది చీకటి ఉంటుంది, ఆ టన్నెల్ ఎండ్ అయిపోయాక మనకి ఏమొస్తుంది వెలుగు వస్తుంది. అది ఎక్కడుందో మనకి చూద్దామా. ఫస్ట్ వన్ మనకి ఏముందో సంథింగ్ దట్ సిగ్నల్స్ ద ఎండ్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అవునా కదా, మనం టన్నెల్లో ఉన్నామంటే ఎలా ఉన్నాం, మనం చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్నామంటే మన ప్రాబ్లం ఎలా, మన లైఫ్ లో ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి ఎండ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏముంది ఎండ్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. దాన్ని ఏమంటాం లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్. టన్నెల్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చీకటిగా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. ఆ ఎండ్ లో మనకి ఏముంటుంది లైట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా ఏముంటుంది నెక్స్ట్ కష్టాల తర్వాత మనకి ఏమొస్తాయి సుఖాలు వస్తాయి. ఆ సెన్స్ లో వాడామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏముంది సంథింగ్ దట్ సిగ్నల్స్ ది ఎండ్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మనకున్న కష్టాలన్నీ ఏమైపోయినాయి ఇంకా అయిపోయినాయి, సో ఎండ్ అయిపోయినాయి అని మీనింగ్. రైట్, రిమైనింగ్ చూద్దాం. ఇక్కడ ఏముందో అండ్ ఓపెనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ మ్యాటర్. ఓపెనింగ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముందో న్యూ లైట్ కాదు. ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్ కోసం కాదు. రైట్, మనకి ఏం రావాలి ఇక్కడ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అంటే మీనింగ్ ఏంటి మన కష్టాలన్నీ అయిపోయినాయి అని సిగ్నల్ ఇవ్వడం అనమాట. ఓకేనా. సో దాని ఇండికేషన్ ఏమంటాం మనం లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి. ఫిట్ యాజ్ ఫిడిల్. ఓకే, సో ఇలా మనకి ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, యాజ్ వచ్చింది అనుకోండి. ఓకేనా, అంటే ఎలా అంటే ఇలా రైట్ యాజ్ కూల్, యాజ్ కుకుంబర్, యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ ఇలా వచ్చినప్పుడు మనకి యాజ్ వచ్చింది కదా. ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ యాజ్ కి మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ అండి. అర్థమైందా. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అంటే ఎలా అంటే వాడు ఎలాంటి సిచ్యువేషన్ అనేసి ఎలా ఉంటాడు చాలా కూల్ గా ఉంటాడు, చాలా కామ్ గా ఉంటాడు. అలా కామ్ గా ఉండడాన్ని ఏమంటామంటే యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అంటాం. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఓకేనా. యాజ్ ప్రౌడ్. ఓకేనా, యాజ్ ప్రౌడ్ యాజ్ ఏ పీకాక్, యాజ్ ప్రౌడ్ యాజ్ ఏ పీకాక్ ఇలా ఉందనుకోండి. దీని ఆన్సర్ ఏమైందో చెప్పండి మరి ప్రౌడ్. చెప్పండి ఏమైంది ప్రౌడ్. ఎందుకు మనకి యాజ్ కి మధ్యలో ఏదైతే వస్తుందో అదే మీ ఆన్సర్ అండి. ఓకేనా. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అన్నప్పుడు కూల్ మన ఆన్సర్ అంటే కామ్ మన ఆన్సర్. మరి యాజ్ ప్రౌడ్ యాజ్ ఏ పీకాక్ అన్నప్పుడు మన ఆన్సర్ ఏంటి ప్రౌడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ యాజ్ కి మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మీ ఆన్సర్. ఇక్కడ కూడా మనకి ఏముంది యాజ్ ఉంది కదా, దాని ముందు ఏం రావాలంటే యాజ్ రావాలి. అప్పుడు ఏమైతే చెప్పండి ఇది యాజ్ ఫిట్ యాజ్. చెప్పండి ఏంటి యాజ్ ఫిట్ యాజ్. ఫిడిల్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. మనం ఫిడిల్ అంటాం కదా, మనకి వయోలిన్ అంటాం కదా, ఫిడిల్ అంటాం కదా, అలా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. మరి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇది మనకి ఏంటి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సంగీత పరికరం. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి కూడా ఎలా ఉండాలంట ఫిట్ గా ఉండాలి. ఎలా ఉండాలి ఫిట్ గా ఉండాలి. అలా ఎవడైతే ఫిట్ గా ఉంటాడో అలా ఫిట్ గా ఉండేవాడి గురించి చెప్పండి ఏమంటాం చెప్పండి యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటాం. కాబట్టి ఆన్సర్ లో మనకి ఏముండాలి ఫిట్ అనే మీనింగ్ రావాలి. ఫిట్ అనే మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దామా. ఇక్కడ ఏముంది పర్ఫెక్ట్ సైజా. ఇక్కడ ఫిట్ అండ్ సపోజ్ మన బాడీ ఉంది అనుకోండి, మన బాడీకి ఒక షర్ట్ అనేది పర్ఫెక్ట్ గా సైజ్ ఉంది, దాన్ని ఏమంటాం ఫిట్ అంటాం. అలా కాదనమాట. ఇక్కడ ఏంటి వాడి హెల్త్ అనేది ఫిట్ గా ఉండాలి. సైజ్ ఫిట్ కాదు, ఇక్కడ సైజ్ కాదు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి వాడు ఎంత ఆరోగ్యంతో ఉండాలో అంత ఆరోగ్యంగా, అది ఫిట్నెస్. అర్థమవుతుంది ఆ ఫిట్నెస్. ఇక్కడ ఫిట్ అంటే సైజ్ ఫిట్టింగ్ కాదు ఇక్కడ మనకి. ఓకేనా. సో వాడి యొక్క హెల్త్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏముంది ఇన్ గుడ్ హెల్త్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది గుడ్ హెల్త్. అంతే కదా, ఫిట్ గా ఉన్నామంటే మనకి మీనింగ్ ఏంటంటే వాడు హెల్త్ బాగుందనే కదా. కాబట్టి దీని ఆన్సర్ ఏమైంది చెప్పండి గుడ్ హెల్త్. ఇక్కడ ఏముంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదు, లిమిటెడ్ ఇన్ స్కోప్ కాదు. సో మనకి ఆన్సర్ ఏమైంది చెప్పండి వాడు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే యాజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటాం. ఓకేనా రైట్.